డబ్బులు పోవటంతో పాటు తనకు ప్రభుత్వం నుంచి అప్పుడున్న ప్రభుత్వం నుంచి ఎన్ని రకాల ఆటంకాలు ఎన్ని రకాల కష్టాలు రావాలో అన్ని కష్టాలు వస్తాయి వాటన్నిటిని తట్టుకున్నాయి అవును కొన్ని సెంటర్స్ లో అయితే థియేటర్లో టికెట్లు బుక్ చేసాక ఇక్కడ హైదరాబాద్ లో కూడా కొన్ని ఏరియాల్లో ఒక వ్యక్తి అండి ప్రభావం చూపించాడు ఆ వ్యక్తి పేరు కూడా మనం మాట్లాడకూడదు ఎందుకని వదిలేస్తున్నాను నేను కొంతమంది ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న 2-3 పర్సన్సే టైప్ అయిపోయి థియేటర్లో షో వేయకుండా కూడా టికెట్లు బుక్ చేశాక కూడా లక్ష్మీకళ శశికళ థియేటర్ నుంచి కొంతమంది వెనక్కి పంపించేశారు ఆ రోజు రవిశంకర్ గారు ఏమీ మాట్లాడొద్దు అన్నారు వద్దు ఎవరినే మనం ఎదిరించొద్దు మనం కష్టపడ్డాం సినిమా తీసాం బాను జనంలోకి వదులుతున్నాం మనం తీయడం జనంలోకి పంపించడం మన సక్సెస్ దీని మీద వివాదాలు వద్దని చెప్పి ఆయన ఎంతో ధైర్యంతో ఎవరండి రిస్క్ చేసేది ఈవేళ బిజినెస్ ఎంత ఉందని సినిమా స్టార్ట్ చేస్తాడు వీడు బిజినెస్ ఎంత ఉంది ఈవేళ కొబ్బరికాయ కొట్టిన వెంటనే శాటిలైట్ అమ్ముడవుతుందా ఇంకోటి అమ్ముడవుతుందా అని బేరీజ్ వేసుకుని సినిమాలు తీస్తారు కానీ రవిశంకర్ అలా తీయలేదు ఆయన అప్పుడే ప్రకటించారు నేను సినిమా తీస్తే కమర్షియల్ కోసం దాటి కోసం కాదు ఒక సామాజిక బాధ్యతతో ఈవేళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా రాజధాని రైతులకి రాజధానికి న్యాయం చేస్తారంటే అది ఓన్లీ కంటంనేని రవిశంకర్ నిర్మాత గారండి తర్వాత రచయితగా భానుశంకర్ అండి దర్శకుడిగా మేమిద్దరమే ముందుకు అడుగులు వేసాం ప్రభుత్వాన్ని నిలదీసాం ప్రశ్నించాం ప్రజలకు నిజాన్ని తెలియజెప్పాం ప్రజల్లో చైతన్య స్ఫూర్తి కోసం మా క్లైమాక్స్ని పెట్టాం ఆ క్లైమాక్స్ని వేళ ప్రజలు నిజం చేశారు ఇది February 15th రిలీజ్ అయింది సార్ సినిమా మీరు నోట్ చేయాల్సి అవును ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి సార్ 3 నెలల తర్వాత 3 నెలల ముందే కదా సార్ మేము క్లైమాక్స్లో చెప్పాం మరి 3 నెలల తర్వాత అది జరిగిందండి అంటే ప్రజలు దాన్ని ఫాలో అయ్యారంటారా ఫాలో అవ్వలేదంటారా ఫాలో అయ్యారనే కదా మనం అనుకోవాల్సింది అంతే కదా సార్ కానీ ఎవరు కూడా దీన్ని ప్రస్తావించరు సార్ అదే మీకు చెప్తున్నది నేను మీ రిలేషన్స్కి సంబంధించిన వాళ్ళు మీ చుట్టాల తాలూకు మనుషులు వాళ్ళని వెళ్ళి ప్రమోట్ చేయడానికి మీరు ఫంక్షన్లు పెడతారు వస్తారు మాట్లాడతారు ప్రజా ప్రయోజనాల కోసం తీసిన సినిమా రైతుల కోసం తీసిన సినిమాకి ఎందుకు వస్తారు సార్ రైతుల గురించి తీస్తున్నప్పుడే అన్నారు రైతుల గురించి ఎందుకే ఏం తీస్తావు సినిమా ఎవరు చూస్తారు అన్నారు డిస్ట్రిబ్యూటర్లు అన్నారు థియేటర్లు ఇవ్వడానికి ఎవరు చూస్తారని లాస్ట్ మినిట్లో సురేష్ బాబు గారు రవిశంకర్ గారు మాట్లాడి సురేష్ బాబు గారు కొన్ని థియేటర్లు ఇచ్చి రిలీజ్ చేశాడు సినిమా ఇక్కడ ఏషియన్ సునీల్ గారు రిలీజ్ చేశారు వాళ్ళిద్దరికి ఇంకేమైనా ప్రశ్నలు వచ్చినాయండి మనకు తెలియదు కదా కరెక్టే కదా ఆ సినిమా రిలీజ్ చేస్తున్నందుకు ఎందుకు చేస్తున్నారు మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వంతో గొడవలు ఉంటాయి కదా ఆ మనుషులతో గొడవలు ఉంటాయి డైరెక్ట్గా అన్నారండి ఎందుకు నువ్వు మళ్ళీ ఎందుకు తీస్తున్నావు ఇలాంటి సినిమాలు తీయకూడదు రాజధాని గురించి నీకు ఎందుకయ్యా అంతే కదా మీరు ఇదివరకు తీసిన సినిమాలు రాజు మహారాజు ఇట్లాంటి సినిమాలు తీశారు ఎందుకు అట్లాంటి సినిమాలే తీసుకోవచ్చు కదా భాను ఈ సినిమా ఎందుకు రాజధాని అవసరం అంతలా ప్రజలు ఫీల్ అవ్వకపోతే వైజాగ్ ప్రజలు ఎందుకు అక్కడ ఓటయ్యారు సార్ 3 రాజధానులు కావాలని ప్రజలు అనుకోవట్లేదని నేను కథలో చెప్పాను 3 రాజధానులు కావాలి అని ప్రజలే అనుకుంటే 2 ప్రాంతాల్లో గెలవకూడదు కదా ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఫామ్ చేస్తున్న ప్రభుత్వం గెలవకూడదు కదా ఆ ప్రజలు కనుక నిజంగా ఆలోచించుంటే ఈవెన్ అక్కడ ఆ జిల్లాలో కూడా అంటే మనం మాట్లాడుకుంటే వైజాగ్ విశాఖపట్నం కడప జిల్లాలో కూడా అవునండి అతి తక్కువ సీట్లే సంపాదించుకుంది ప్రజలకి నిజంగా రాజధాని అవసరం భావితరాలకి ఏం అవసరం అండి ఫ్యూచర్ అవసరం వాళ్ళకి ఒకటి రాజధాని ఉందంటే ఆ రాజధాని చుట్టూ ఎంత ఉపాధి వస్తుంది ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి దాని చుట్టూ ఎన్ని పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది ఎన్ని విద్యా సంస్థలు రావడానికి అవకాశం ఉంటుంది ఎన్ని మౌలిక అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఏర్పాటు అవుతుంది సో ఇదంతా కోల్పోయింది కదా నా ట్రైలర్ ఏం లేదండి కొన్ని ఛానల్స్ కమర్షియల్ సినిమా ప్రోగ్రామ్స్ లో టీవీ ట్రైలర్స్ రిలీజ్ అయితే వేస్తాయి కదా నా ట్రైలర్ వేయలా నా సినిమా గురించి ఒక వర్డ్ చెప్పలా ఇప్పుడు అవే ఛానల్స్ పక్కన పెట్టేశారు అవే ఛానల్స్ ఇప్పుడు రాజధాని విజువల్స్ ఎందుకు చూపిస్తున్నాయి సార్ అంటే ప్రభుత్వం మారిందని నీకు ధైర్యం వచ్చిందా లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క సపోర్ట్ నీకు కావాలని అనిపించిందా ఏమనిపించింది నీకు అంటే నీ వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజల జీవితాలను కూడా మీరు తాకట్టు పెట్టేస్తారు మీ వ్యక్తిగత జీవితాల కోసం మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక ప్రజా ప్రయోజనాల కోసం నిర్మింపబడ్డ ఛానల్స్ ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన జర్నలిస్టులు కూడా సంస్థలను అలా తొక్కేస్తారా సార్ అంటే వాళ్ళు ఏదైతే అప్పుడు గవర్నమెంట్ ఆ పార్టీ చేసిన ప్రాపగండా ఏదైతే ఉందో దానికి ఆ ప్రాపగండానికి లోన్ అవటమో లేకపోతే వాళ్ళకి భయపడి రేపొద్దున మనకు కూడా వాళ్ళు సమస్యలు సృష్టించవచ్చు అనే ఉద్దేశంతోనో వాళ్ళు అంటే వాళ్ళ ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి సపోర్ట్గా వాళ్ళు పనిచేశారా అనుకోవాలి మేము కూడా పార్టీకి అనుగుణంగా ఎప్పుడు సినిమా తీయలేదు సార్ మీరు చూసే ఉంటారు సినిమా నేను పార్టీలు అనుగుణంగా నేను మాట్లాడను
రైతులకు కష్టం కలిగించారు కాబట్టి ఒక ప్రభుత్వం గురించి మనం మాట్లాడాల్సి వచ్చింది సినిమాలో. రియల్గా సమస్య చెప్పాలంటే ఇది నేను రైతుల యొక్క కోణంలోనే తీశాను, రైతులు రాష్ట్రం యొక్క కోణంలోనే తీశాను సార్. అక్కడ మీరు ఏ పార్టీని కూడా అంటే హైలైట్ చేసి చూపించలేదు. ఎందుకంటే అది మళ్ళీ రాజకీయ చిత్రం అవుతుందనే ఉద్దేశంతోనో ఎందుకనో మీరు కావాలని రైతుల్ని వాళ్ళ కష్టాలని వాళ్ళు ఏదైతే ఒక ఆశతోటి ఒక ఆశయంతో భూములు ఇచ్చారో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో గురైపోయారు, వాళ్ళని ఎన్ని కష్టాలు పెట్టారు అనేది చూపించడం కోసం నేను చాలా తక్కువ చూపించాను సార్. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే 30 ప్రొక్లైడర్లను పెట్టి క్లీన్ చేస్తారని చెప్పారు. నేను ఇదే మీ స్టూడియోలో మీ ఇంటర్వ్యూలో ఏం చెప్పాను సార్, మీరు అక్కడికి వెళ్ళి చూడండి సార్, మొత్తం తుప్పు మొక్కలు వచ్చేసి ఆ పంట భూములు అన్నీ చాలా దారుణంగా తయారైపోయినాయి సార్, ఫారెస్ట్లు అయిపోయినాయి సార్. రైతులకి అక్కడికి వెళ్తుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి సార్. మనం చూస్తేనే మన కళ్ళల్లో హృదయం ద్రవింపబడుతుందని నేను మీతో చాలాసార్లు చెప్పాను. నేను ఇప్పుడు ఆల్ ప్రోగ్రామ్స్ ఏమొస్తున్నాయి సార్, అవే చూపిస్తున్నారు. ఇప్పుడు అవే చూపిస్తున్నారు కదా సార్. క్లీన్ చేయడం, జంగిల్ అయిపోయిందని చెప్పడం, క్లీన్ చేస్తారు, రైతు కళ్ళల్లో ఆనందాలు అన్నీ చూపిస్తున్నావే. ఆ రోజు మనందరం కలిసి ఉంటే కూడా రాజధాని నిర్మింపబడేది కదా సార్. ఈవేళ ఏమైతే మనం చూపిస్తున్నామో ఇదే ప్రశ్న ఆ రోజు మనం అడుగుంటే రాజధాని అవసరం గుర్తించేవారు కదా అందరూ. ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చేది కదా. అదొక ప్రాంతానికి పరిమితం చేసేసి, ఒక కులానికి పరిమితం చేసేసి అన్ని గ్రాఫిక్స్ అనగదొక్కాలని చెప్పి అది గ్రాఫిక్స్ అని చెప్పానండి. గ్రాఫిక్స్ అని చెప్పినప్పుడు మనందరం ఏం చేసాం, గ్రాఫిక్స్ అని నమ్మాం, కానీ మేము నమ్మలేదు. కాబట్టి రవిశంకర్ గారు నాతో సినిమా తీయించారు. ఆ విజువల్స్ అన్ని నేను మీకు చూపించాను ఆ సినిమాలో. ఇప్పుడు అదే విజువల్స్ని చూపించి ఇంత కట్టడాలు జరిగినాయా, ఇన్ని కట్టడాలు జరిగినాయా మాకు తెలియదే, వీటన్నిటిని ఇట్లా ఆపేసారు, ఇలా ఆపేశారా మాకు తెలియదే. కింద కామెంట్లు చూడండి, వీడియోలు ప్రతి ఛానల్లోనే పెడుతుంటే కింద కామెంట్స్ చూడండి మీరు. అంటే అప్పుడు అంతా వాడు కళ్ళు మూసుకున్నారు అనుకోవాలి, లేకపోతే నిద్రపోతున్నారు అనుకోవాలి. నిద్రపోతున్నారండి, మొత్తం అందరూ నిద్రపోయారు. ఆ రోజు డ్రోన్ ఎగరడానికి కూడా మనకు పర్మిషన్ లేదు అక్కడ. నేను చాలా టిపికల్గా షాట్లన్నీ షూట్ చేశాను. ఇప్పుడు డ్రోన్ ఎగరేసే పర్మిషన్ ఎందుకు వచ్చింది, ప్రభుత్వం మారింది కాబట్టి డ్రోన్ ఎగరేసే పర్మిషన్ వచ్చింది కాబట్టి వీళ్ళు డ్రోన్ ఎగరేసే విజువల్స్ అన్ని ప్రజలకు చూపిస్తున్నారు. ఆ రోజు నేను అన్నిటికీ భయపడి నేను వెళ్ళి తీసి నేను ప్రజలకు చూపించానండి. సరే, మీరు అందరినీ రైతులు ఎప్పుడు కలుస్తున్నారు? రైతులు నేను కలుస్తానండి, నా కలిసినా కలవకపోయినా సరే సార్ కలవాలి కదా, కలుస్తాను, పంచుకోవాలి. వాళ్ళలో ఆనందం వచ్చేసాక. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా మీకు. ఈ సినిమా చేయకముందు నేను మా అసిస్టెంట్లతో ఒకటి చెప్పామండి. మా అసిస్టెంట్లు అనేవారు, మీరు ఇంత రిస్క్ చేస్తున్నారండి, మీరు ఇంతలా మాట్లాడుతున్నారు, మీరు ఇంతలా ఫైట్ చేస్తున్నారు, రేపు పొద్దున మీ పాపకి ఏమన్నా అయితే, మీ మిస్సెస్కి ఏదైనా అయితే ఏంటి, మీరు చిన్న కుటుంబం కదా, ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నారని నన్ను అడిగితే ధైర్యంగా చేయాలి, సామాజిక బాధ్యతను రవిశంకర్ గారు చెప్తున్నారు, ఆయనతో పాటు మనం జర్నీ చేయాలి. ఒక రచయితగా మన బాధ్యత ఉంది, ఒక రాష్ట్ర పౌరుడిగా మన మీద బాధ్యత ఉంది, కాబట్టి మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి ఒక కథ చెప్పాను సార్. భరత్ అని ఒక సినిమా తీశారు, వైశాలి అని ఒక సినిమా, మీరు చూడండి, అమల హీరోయిన్, అందులో ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, నేషనల్ అవార్డు వచ్చిందండి. ఆ సినిమా కంటెంట్ ఏంటంటే, ఒక రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఒక మునిని తీసుకురావాలి, ఒక అద్భుతమైన తపోశక్తివంతుడైన ఒక మునిని తీసుకురావాలి అని ఒక వైశాలికి చెప్తారు. వాళ్ళ మదర్ వ్యభిచారి, ఆమెకి చెప్తే ఈ అమ్మాయి తన జీవితాన్ని పణంగా పెట్టి అక్కడికి వెళ్ళి ఆ మునిని తీసుకొస్తుంది. ఇక్కడికి తీసుకొస్తే ఆ ముని ఎప్పుడైతే ఈ సామ్రాజ్యంలో అడుగుపెట్టాడో ప్రకృతి అంతా పులకరించి విపరీతమైన వర్షం వచ్చి అప్పటి వరకు రాని వర్షం, ఎన్నో తరతరాలుగా రాని వర్షాన్ని ఆ మునీశ్వరుడు రాకతో కురుస్తుందండి. ఆ వర్షం వస్తూ ఉంటుందండి, కానీ ఆ వర్షం వెనకాల ఆ ముని రావడం వెనక ఎవరున్నారు, వైశాలి ఉంది, వైశాలి మదర్ ఉంది. వీళ్ళందరూ ఆనంద తాండవం చేస్తూ ఆ వైశాలి మదర్ని తొక్కి చంపేస్తారు సార్. అందులోనే అంటే దాంట్లో ఉన్న అంటే ఆ అమ్మాయి చేసిన త్యాగాన్ని ఆనందంలో మర్చిపోతారు సార్. ఇప్పుడు నేను చేసిన త్యాగాన్ని కూడా ఆనందంలో అందరూ మర్చిపోతారు, మర్చిపోయినా నాకు ఆనందమే. నేను ఈ విషయం ముందే చెప్పాను సార్. సినిమా ఇండస్ట్రీ నుంచి నేను ఒక్కనే అడుగేస్తున్నాను ముందుకు ఎదిరించడానికి, సినిమా తీస్తున్నాను, దీనికి ఎవరు సపోర్టు రాదు, అయినా సరే నేను ధైర్యంగా రిలీజ్ చేస్తాను. భగవంతుడి కన్నా ఎవడో గొప్పవాడు కాదు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భగవంతుడు క్రియేట్ చేశాడని అనుకుందాం, మనం ముందుకెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇలా ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు వస్తుంది. మార్పు వచ్చిన తర్వాత కూడా రిజల్ట్ ఇలాగే ఉంటుంది. మనల్ని పట్టించుకునేవాడు ఉండడు, మనతో మాట్లాడేవాడు ఉండడు, మనల్ని అప్రిషియేట్ చేసేవాడు ఉండడు, ఎవరు ఉండరు. ఎందుకంటే అనాదిగా పోరాట యోధుడు ఎప్పుడూ కూడా, పోరాటం చేసిన వాడు ఎవడో కూడా మనిషి కళ్ళల్లో గెలుపుల ఆనందాన్ని ఎంజాయ్ చేస్తాడు. తనకేదో గుర్తింపు రావాలి అని అనుకోడండి, గెలుపుని ఎంజాయ్ చేస్తాడు. తెలంగాణలో ఎంతమంది అమరవీరులు చనిపోయారు, ఎంతమంది చనిపోతే తెలంగాణ వచ్చింది, వాళ్ళందరూ పదవుల్లో లేరు కదా సార్. అవును, వాళ్ళని గుర్తుపెట్టుకున్న వాడు ఎంతమంది, వాళ్ళు గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి, తిన్నాయా లేదా అని చూసిన వాళ్ళు ఎంతమంది. మనం అది ఆశించకూడదు. వాళ్ళ అమరవీరులు, వాళ్ళు ఆశించరు.
సమాజ శ్రేయస్సు కోసం పోరాడతారు. అంతే. అలా మేము సమాజ శ్రేయస్సు కోసం రవిశంకర్ గారు నేను ఈ సినిమా తీశాను. ఆ బోర్డర్లో మనకి సరిహద్దులుగా కాపలా కాసే జవాన్ల పరిస్థితి కూడా అంతే కదా. అంతే కదా. మనం ఎప్పుడు అంతే మనం పోరాడాలి సార్, దాని నుంచి ఆశించకూడదు. అంతే.